రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో మాట్లాడడానికి గెస్టులు సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. అండ్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. కాసేపట్లో కైలాష్ నేత కాంగ్రెస్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. సో రఫీ గారు, మీతో స్టార్ట్ చేద్దామండి. సో మొత్తం మీద ఈ ట్రిబ్యునల్ ఆదేశాలకు వ్యతిరేకంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని చెప్పేసి ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సర్కార్ ఆరోపిస్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత? నిజంగానే ఈ ఉల్లంఘనలు జరిగాయా? ఉల్లంఘనలను, ఈ నిబంధనలను ఉల్లంఘించి ఈ బనకచర్ల ప్రాజెక్టుకి మీరు ప్లాన్ చేస్తున్నారా? నమస్తే మేడం, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. మేడం, ఇక్కడ బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి తెలంగాణ చేస్తున్నటువంటి వాదన అది కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆ మూడు పార్టీలు ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయో వాటి ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే వాస్తవాల్లో వాళ్ళు వెళ్ళట్లేదు. ఇక్కడ మేము మిగులు జలాలు కేటాయించినటువంటి మిగులు జలాల మీద మేమేమి బనకచర్ల ప్రాజెక్ట్ కట్టట్లా. ప్రతి సంవత్సరం గోదావరి నదిలో నుంచి సముద్రానికి 2000 టీఎంసీ వాటర్ వృధాగా పోతా ఉంది. అది ఈ ప్రపంచంలో ఎవరైనా సరే బాధపడే విషయం. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణకి అన్యాయంగా తాగే నీరు లేక జనం ఇబ్బంది పడతా ఉన్నారు, సాగునీరులకు ఇబ్బంది పడతా ఉన్నారు. వరద నీరంతా కూడా సముద్ర పాలైపోతుందని ఏనాడో కవులు, రచయితలు సినిమాల్లో పాటలు రాశారు. ఉప్పొంగే నదులు జీవజలాలు సముద్రం పాలని చెప్పేసి రాశారు. ఇవాళ మేమేం చేస్తున్నాం, 2000 టీఎంసీ వాటరు ఏదైతే సముద్రంలో కలుస్తున్నాయో వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లోని వాటరు రోజుకి 2 టీఎంసీ ద్వారా ఒక 200 టీఎంసీ స్టాక్ చేసి కరువు పీడిత ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు కేటాయించినటువంటి మిగులు జలాలు 570 ఎంతో ఉన్నాయి. అవి వాటిని మేము సర్క్యులేట్ చేసుకుంటాం. తెలంగాణకి 900 పైచిలకు టీఎంసీ వాటర్ ఇచ్చారు. వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా ఏదైతే కాళేశ్వరం కట్టారో దానికేమీ ఎఫెక్ట్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా, సీతారామ సాగర్ ప్రాజెక్టుకి అనుమతి తీసుకోవాలా, అలాగే రంగారెడ్డి ఇంకోటి ఏదో ప్రాజెక్ట్ గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు సమ్మక్క బ్రిడ్జి ఉంది, సమ్మక్క ఎత్తిపోతల పథకం ఉంది. వీటికి కూడా వాళ్ళేమీ పర్మిషన్స్ తీసుకోకుండా వాళ్ళు కట్టారు. మేము ఆంధ్రప్రదేశ్ మేము ఎప్పుడు కూడా వాటిని అబ్జెక్షన్ చేయలే. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూర్చొని గోదావరి నుంచి శ్రీశైలంకి కాలువ తవ్వి 4 టీఎంసీ వాటర్ రోజు వెళ్ళేలాగా మనం ప్రయత్నం చేస్తాం. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టండి, మేము కూడా అంత డబ్బు పెడతాము, ఇద్దరికి ఉపయోగపడుతుందని ఆ రోజు వాళ్ళు చెప్పారు. చెప్పడమే కాకుండా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడితే మేమంతా చెప్తాం. ఆంధ్రప్రదేశ్ మన డబ్బులు తీసుకెళ్ళి తెలంగాణ భూభాగంలో పెట్టడం ఏంటి, ఇదేమైనా పద్ధతి ఉందా, అర్థం ఉందా అని చెప్పి మేము చెప్పాం. మా ప్రాంతంలో ప్రజలందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆపేశారు. ఇప్పుడు మేము చేస్తుంది ఏంటి, మాకు ఇచ్చినటువంటి వాటర్ని మించి మేమే వాడుకోవట్లా. సముద్రంలో పోతున్నటువంటి నీటిని వాడుకుంటే తప్పేంటని చెప్పి అడుగుతున్నాం మేము. సో వృధాగా పోతున్నటువంటి నీటిని మీరు మీ వైపు మళ్లించుకొని మీరు వాడుకుంటారు. సముద్రం అదెంతో 100 రోజులు వస్తాయండి, అవును, 3 నెలలు వస్తాయి. కానీ ఇప్పుడు తెలంగాణ ఆరోపణ ఏంటంటే రఫీ గారు, ఆ 100 రోజులు రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలు తీసుకెళ్తారు. కానీ ఇన్ ఫ్యూచర్ అది 400 టీఎంసీలకు పెరుగుతుంది అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ. కాదండి, 2000 పోతున్నాయి కదా సముద్రంలో.
2000 పోతున్నాయి కదా, సముద్రంలో పోయే వాటర్ని వాడుకుంటా ఉంటే దానికి అబ్జెక్షన్ ఏంటి అసలు ఎవరికి అర్థం కావట్లా. 100 రోజులు వస్తాయండి అవి సముద్రంలో పోయే వాటర్ వరదలు 100 రోజులు వస్తాయి. ఆ 100 రోజుల్లోనే మేము మళ్ళిస్తాం, ఆ తర్వాత మళ్ళించలేం కదా. మాకు ఇచ్చిన వాటరే వాడుకుంటాం. దీన్ని ఏ కోర్టు కాదంటది, ఏ ప్రభుత్వం కాదంటది, ఏ మనిషి కాదంటాడు. మాకు ఇచ్చినటువంటి మిగులు జలాల్లో అధికంగా మేము వాడటానికి మేమైనా ప్రాజెక్ట్స్ కడితే దాన్ని అబ్జెక్షన్ పెట్టారంటే అర్థమవుతుంది. కోర్టుకి వెళ్ళమనండి, ఏమవుతుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళమనండి. వెళ్తే మేము చెప్తాం సుప్రీంకోర్టుకి, మేము 100 రోజుల్లో వరద వాటర్నే వాడుకుంటాం. వరద ఎప్పుడైతే ఆగిందో మేము గేట్లు ఆపేస్తాం, మీరు వచ్చి చెక్ చేసుకోండి. ఆలోచన సుప్రీంకోర్టు కూడా అదే చెప్పుద్ది, వరద వాటర్ వాడుకుంటే మీకేంటి అబ్జెక్షన్. కానీ మరి ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటి లభ్యత తగ్గుతుందనేది కదా వాదన. కాదండి, 2000 టీఎంసీ వాటర్ సముద్రంలో పోతుంటే నీటి లభ్యత తగ్గదా? దాంట్లో 2000 పోతే తగ్గదు, కానీ 200 టీఎంసీ వాటర్ బోలేపల్లికి వెళ్తే తగ్గుతుందా? ఏమైనా వాదనలో అర్థం ఉందండి. వాళ్ళిద్దరైతే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అయితే తెలంగాణ భూభాగం నుంచే ఆ గోదావరి వాటర్ ని శ్రీశైలానికి పంపించేటప్పుడు మాత్రం వాళ్ళకి అప్పుడు ఏమి కనిపించలా. అప్పుడు ఆ ప్రాజెక్ట్ కావాలా, వాళ్ళ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో కమిషన్లు మిగిల్చుకోవాలా. ఆ రోజు టీఆర్ఎస్ నాయకులుగా అదేమీ కనిపించలా. మా జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఉత్సాహపడ్డాడు, ఆ డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి కదా, అందులో కమిషన్ మిగిలొచ్చని. జనం వ్యతిరేకించేటప్పటికి అది ఆపేశారు. ఆ రోజు లేనటువంటి అబ్జెక్షన్ ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు? మీరు ఆ రోజే చెప్పకుండా ఉంటే ఇవాళ మీకు మాట్లాడే హక్కు ఉండేది. మీరు ఆ రోజు ఒప్పుకొని మీరు మొత్తం కూడా ప్రాజెక్ట్ డిజైన్ చేసి పబ్లిక్ డొమైన్ లో మాట్లాడి, ఇక్కడ అసెంబ్లీలో అక్కడ అసెంబ్లీలో మాట్లాడి, ఇవాళ ఏదో మా కాళేశ్వరానికి వాటర్ ఏం తగ్గుతుంది, వాటర్ 2000 టీఎంసీ సముద్రంలో పోతుంటే మీకు తగ్గదా? ఆ సముద్రంలో పోయేదాన్ని 200 టీఎంసీ మేము వాడుకుంటే మీకు తగ్గుద్దా? ఏమైనా అర్థం మెదడు నాడు ఎవడైనా దీన్ని ఒప్పుకుంటారా? సుప్రీంకోర్టు కాదు, ఏ కోర్టుకుని వెళ్ళమనండి. మేము 100 రోజుల్లో వరద వాటర్ సముద్రంలో కలిసే వాటర్ని మేము 200 టీఎంసీ మా కరువు పీడిత దుర్భిక్ష ప్రాంతాలకి వాడుకోవడానికి తీసుకుంటామంటే ఏ కోర్టు అబ్జెక్షన్ చెప్పొద్దని చెప్పి నేను అడుగుతున్నా. నేను రైట్, ఎవరికి ఉంది అబ్జెక్షన్? రైట్ అండి, కైలాష్ నేత గారు మాట్లాడు. నేను ఇంకోటి చెప్తున్నానండి, ఆ 2000 టీఎంసీ వాటర్ ఏదైతే సముద్రంలో పోతుందో మీరు కూడా వాడుకోండి, ఆ వరద వాటర్ మీరు కూడా వాడుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. మీరు 4 ప్రాజెక్టులు కట్టారు, పాలమూరు రంగారెడ్డి కట్టారు. ఈ 4 ప్రాజెక్టులు దేనికైనా ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నారా ఆ 4 ప్రాజెక్టులకి? మా వరకు వచ్చేటప్పటికి మేము 2000 బనకచెర్ల ప్రాజెక్ట్ కి ఏపీ ప్రభుత్వం అనుమతులు పొందిందండి. ఆర్ఎంబి నిబంధనలు పొందలేదండి. మేము అనుమతుల కోసం, నిధుల కోసం మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాము. కేంద్ర ప్రభుత్వం కొంత శాతం నిధులు ఇస్తానండి, మా ప్రభుత్వం కొంత శాతం కేటాయిస్తుంది. మేము అమృత్ పథకం ద్వారా కాంట్రాక్టర్లే పెట్టుబడులు పెట్టేటువంటి పీపీ పద్ధతిలో ఆ 81,000 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. 2000 టీఎంసీ వాటర్ సముద్రంలో కలుస్తుంది, మేము 200 వాడుకుంటే 1800 ఉంటుంది. మీరు ఒక 500 వాడుకోండి, దాంట్లో మేమే అబ్జెక్షన్ చెప్పమే. మీరు కూడా పెద్ద పెద్ద చెరువులు తవ్వండి, లేకపోతే ఏదైనా ప్రాజెక్టులు కట్టండి, ఆ వరద వాటర్ అంతా కూడా అటు డైవర్ట్ చేయండి, మాకు ఒక 200 మిగిల్చండి. ట్రిబ్యునల్ ఎందుకు అబ్జెక్షన్ చెప్పింది రఫీ గారు? ట్రిబ్యునల్ ఎందుకు అబ్జెక్షన్ చెప్పింది? ట్రిబ్యునల్ అబ్జెక్షన్ చెప్పింది కదా. ట్రిబ్యునల్ ఏమి అబ్జెక్షన్ చెప్పలా, మిగులు వాటర్ మీద ప్రాజెక్ట్ కడితేనే అబ్జెక్షన్ చెప్పింది. వరద వాటర్ గురించి ట్రిబ్యునల్ ఏమి చెప్పలేదు కూడా. మా ఆర్గ్యుమెంట్ చాలా సహేతుమైనది. ఎవరైనా సరే మనిషి అనేవాడు, ఆలోచన ఉన్నవాడు సముద్రంలో పోయే వాటర్ని వాడుకుంటానంటే నీకేంటి అబ్జెక్షన్ మాట్లాడతాడు తప్పితే దాంట్లో ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పడానికి లేదు. రైట్ అండి, ఓకే. కైలాష్ నేత గారితో మాట్లాడదాం. కైలాష్ నేత గారు, సముద్రంలో వృధాగా పోయేటువంటి 2000 టీఎంసీలు